హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి శ్యామ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను టెంపుల్ స్టైల్ కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. నేను చెప్పే కొలతలతో నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవుతూ చేసి చూడండి. మనకి టెంపుల్లో దేవుడికి నైవేద్యంగా పెట్టే కట్టె పొంగల్ టేస్ట్ వస్తుంది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ కట్టె పొంగల్ని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఏం ప్రసాదాలు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదండి. ఇలా ఫాస్ట్గా రెడీ అయిపోయే ప్రసాదాలని తీసుకుంటే మనకి పని కూడా చాలా తగ్గుతుంది, క్విక్గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బియ్యం, పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, నెయ్యి, మిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, వాటర్, సాల్ట్. ముందుగా 1 కప్పు బియ్యం, 1/2 కప్ పెసరపప్పు తీసుకోవాలి. మీరు బియ్యం ఎంత తీసుకుంటే అందులో 1/2 పెసరపప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి 2 లేదా 3 సార్లు వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ వీటిని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 1/2 అవర్ ముందు నానబెట్టుకోవడం వల్ల రైస్ మెత్తగా బాగా ఉడుకుతుంది. అందుకనే 1/2 అవర్ ముందు రైసు పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో 2 నుంచి 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. కట్టె పొంగల్ని నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవాలండి. నెయ్యితో ప్రిపేర్ చేసుకోవడం వల్ల కట్టె పొంగలికి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని యాడ్ చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే జీడిపప్పు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలని యాడ్ చేసుకోవాలి. మిరియాలని కచ్చాపచ్చాగా దంచైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు మాకు మిరియాలు పంటకి తగిలినా పర్లేదు అనుకుంటే కనుక మిరియాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయిందండి. తర్వాత ఇందులో నానబెట్టుకున్న రైస్లోని వాటర్ని తీసేసి రైస్ని యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల రైసు పెసరపప్పు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1.5 క్వాంటిటీ తీసుకున్నాం కదండి పెసరపప్పు రైసు, అందుకని 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటే మంచిగా రైస్ కుక్ అవుతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూతతో క్లోజ్ చేసి విజిల్ పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారా, కుక్కర్ విజిల్స్ రావడం స్టార్ట్ అయింది. నేను ఇక్కడ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయిందండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూసారా, రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఈ విధంగా ఉడికితే చాలు, మన కట్టె పొంగలి రెడీ అయిపోయినట్టే. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఈ కట్టె పొంగల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది, రెసిపీ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.